హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. నా వీడియోస్కి యూస్ చేసే ట్రైపాడ్ విరిగిపోయింది అండ్ శారీస్ బిజినెస్ మధ్యలో జాబ్, సో అట్లా అవన్నీ బిజీ ఉండి వీడియోస్ మధ్యలో చాలా లేట్ చేశాను అనమాట. వ్లాగ్స్ కూడా షూట్ చేయలేదు. బట్ ఇప్పుడైతే ఇంకా ప్రెగ్నెంట్, సో చాలా అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి చాలా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు టైం దొరికింది వీడియోస్ చేయడానికి. సో అందుకోసమే మళ్ళీ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు 5th మంత్ కదా, సో 5th మంత్లో నార్మల్గా ఎవరైనా అమ్మ వాళ్ళు అప్పాలు చేసి పెడుతూ ఉంటారు కదా ప్రెగ్నెంట్ వాళ్ళకి. సో ఈరోజు అయితే అవి చేస్తున్నారనమాట. సో ఈ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తాను, ఏమేమి చేస్తున్నారు ఏంటి అని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చిన్నోడు వీడియోస్ అప్లోడ్ చేయడానికి మా ముచ్చట్లు అనే కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మా ముచ్చట్లు అనే ఉంటుంది, ఫాలో చేసేసేయండి. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షో అయితే ఇప్పుడే వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళి వచ్చేసాడు. చెప్తున్నాను ఏంటి, పాలు తీసుకొచ్చారు అంటే పాల కోసం వెళ్ళారు. చెప్పు, ఏదో ముచ్చట చెప్తున్నావు ఏంటి? గ్లాస్లో నీళ్ళు పోసి మనం షార్ట్తో ఇట్లా ఉంగి పెట్టి ఇట్లా ముంచాలి. ముంచిన తర్వాత పైపులు ఆగిపోతాయి. మనం ఇట్లా రెండు ఇట్లా పడితే ఇట్లా పోతాయి. ఎక్కడ చూసినా నాన్న ఆ ట్రిక్? ఫోన్లో. అవునా? అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, ఇట్లా స్ట్రా తీసుకొని జస్ట్ వాటర్ వచ్చేలాగా ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇట్లా పెడితే గ్లాస్లో నుంచి వాటర్ మళ్ళీ ఇటు పోస్తుంది కదా. సో వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఒక మడలో నుంచి ఇంకో మడలకి వాటర్ పోవడానికి ట్రిక్ యూజ్ చేస్తూ ఉంటారు. అది వాడు ఎక్కడో చూసాడో అది వచ్చి చెప్తున్నాడు అనమాట. అవునా? ఓకే, చేద్దామా? కొంచెం అయ్యాక చేద్దాం. ఓకే, కొత్త ఛానల్ క్రియేట్ చేశాం కదా నీకోసము. ఆ ఛానల్ పేరు ఏంటి నాన్న? మా ముచ్చట్లు. మా ముచ్చట్లు. మరి చెప్పు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ ఇక్కడ ఎల్లిపాయలు ఒడుస్తుంది. దేంట్లోకి మమ్మీ ఇవి? కారపూస వేసుకున్నాము, గారెలు వేసుకున్నాము. అత్త ఏం చేస్తుందో చూద్దామా లోపల. ఏంటి ఇవి? మమ్మీ వాళ్ళ సైడ్ అయితే మేమైతే కందగడ్డ అంటాము, అత్తయ్య వాళ్ళేమో గన్స్గడ్డ అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. శివరాత్రికి ఉడకబెట్టుకుంటాం కదా, అదే దాన్ని కర్రీ వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మరి ఇదే కర్రీ. ఉడకబెట్టరా ఇది? ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత కర్రీ చేయరా? ఇక్కడ హన్షు నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్ ఉంటుంది కదా, అది నేర్చుకుంటున్నాడు అనమాట. అదే క్లిప్పింగ్ మీతో షేర్ చేశాను. మా వాడు చూడండి, వాడు స్కూల్లో ఏది ఇచ్చినా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి చూడండి, ఇది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారంట. వాళ్ళ ఫ్రెండ్ హర్షవర్ధన్ అని ఊరికే కలవరిస్తాడు, వాడు ఇచ్చాడంట. అది తీసుకొచ్చి కూడా ఇక్కడ స్టిక్ చేసుకున్నాడు. ఇది వచ్చేసి ఫాదర్స్ డే రోజు క్రాఫ్ట్ అనమాట వాళ్ళ స్కూల్లో. టైం వచ్చేసి 11:10 అవుతుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తా 8:30కి. 11:10కి కంపల్సరీ అన్నం అయితే తింటాను. సో ఇంకా కర్రీ అవ్వగానే బాయిల్డ్ ఎగ్, కందగడ్డ కర్రీ, అదే గన్స్గడ్డ కూర, అన్నం అయితే తింటున్నాను. ఇక్కడ అత్తయ్య తీసుకొచ్చి ఇచ్చింది నాకు. వేడివేడిగా ఉందన్నమాట కూర. ఇట్లా పులుసు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది ఈ కందగడ్డ కర్రీ అయితే. పెళ్ళికి ముందైతే నేను తినలేదు, అత్తయ్య వండిన తర్వాతే నాకు తెలిసి కర్రీ చేసుకుంటారని. ఇల్లంతా పడకుండా
ఇట్లా అనుకుంటే రీసెస్ వాళ్ళు వస్తున్నారు అయితే వచ్చేసి ఈవినింగ్ టైం 3:34 అలా అవుతుందన్నమాట. సో ఇంకా అప్పాలు చేద్దాం అనుకున్నారు కదా, అందుకే ఇంకా బుజ్జి అయితే వెళ్ళి స్టవ్ తీసుకొచ్చాడు, పెద్ద స్టవ్. ఏంటిది అది? ఇలాచీలరా చక్కెర వేసి మిక్సీ పడుతున్నా లడ్డూలకి. ఫస్ట్ లడ్డూలు చేస్తారా? లడ్డూలు చేస్తా. ఇలాచి మిక్సీ పట్టంగానే మొత్తం ఫ్లేవర్ అయింది ఇల్లంతా, స్మెల్. ఇలాచీల ఇక్కడ చూసారా బయట దొండకాయ తీగ పెట్టినాం అనమాట. అంటే చిన్న డబ్బాలో ఉండే సరిపోవట్లేదని టబ్లో పెట్టి ఇట్లా పైకి కట్టినాము. ఇప్పుడే మంచిగా తీగ వస్తుంది. ఇక్కడ చిన్న దొండకాయ కూడా వచ్చిండే ఇక్కడ. సో ఇది మంచిగా పెద్దగా పెరిగితే పైన ఇలా 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 మొత్తం కట్టేసి పెంచాలని నా కోరిక అనమాట. చూద్దాం. తెలుసా యాక్చువల్గా బచ్చలాకు దీన్ని పేరేంటా అనుకున్నా. దీన్ని అంటే ఇంగ్లీష్ బచ్చలు అంటారంట. ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్ థర్మోకోల్ షీట్లు. దీంట్లో ఇట్లేగా ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ మొలకలు చూడండి. జస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఒక పీస్ చిన్నోడు తిన్నాక మిగిలితే తీసుకొచ్చి ఇందులో వేసాను అనమాట. ఎంత మంచిగా పెరిగాయి. ఇదైతే చెల్లవాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిండే, కొంచెం పెద్దగా అయింది ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే. ఇది ఎలా పెరిగిందో నాకు తెలియదు కానీ ఇందులో వాటర్ మిలన్ చెట్టు పెరుగుతుంది. ఇంకా పూత వస్తుంది ఇప్పుడిప్పుడే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వస్తా అక్కడ నుంచి మొక్కలు పెంచడానికి ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఎరువు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో పెద్దన ఎరువు తీసుకొచ్చి కార్లో పెట్టించారు, చెప్తే తీసుకొచ్చుకున్నాను. ఇంట్లో కూడా చిన్న చిన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అసలు ఎంత ఈజీగా వస్తాయి అనుకోలే. చూడండి అయితే ఇవి బచ్చలి మొలకలు అనమాట. ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి, వాటంతట అవే వచ్చినాయి. అంటే నార్మల్గా గింజలు వేసి ఉండే. ఈ కరివేపాకు మొక్క ఏమో అసలు చాలా రోజులు అవుతుంది పెరగక, అదే ఒకటే సైజులో ఉండే. అయితే తెచ్చిన ఎరువు వేసిన తర్వాత కొంచెం గ్రోత్ అయితే కనిపించింది అనమాట. ఇప్పుడు మంచిగా గ్రోత్ వచ్చింది కరివేపాకు మొక్క. ఇదేమో ఓన్లీ తులసి చెట్టు అయితే పైన అంతా బాగా ఎక్కువ ఇట్లా అయిపోయిందని, ఎండిపోయినట్టుగా అయిపోయిందని తీసేసి ఉండే. మళ్ళీ మొలకలు వచ్చేసినాయి. తులసి చెట్టు అయితే ఖచ్చితంగా పెంచుతాను, ఎందుకంటే చిన్నోడికి జలుబు దగ్గు లాంటివి ఏమన్నా వస్తే తులసి రసం పోస్తానమాట. తెలిసిందే, ఇంతకుముందు కూడా చూపించాను. అంటే యాక్చువల్ బచ్చల తీగ. రేపైతే పూస చేద్దాం అనుకుంటారు అనమాట, కారపూస. దానికోసం ఫస్ట్ ఇవి తీశారు. అయితే వీటితో చేస్తే చెయ్యి నొప్పిలేస్తుంది, నొక్కి నొక్కి అని చెప్పేసి ఇందాక చూపించాను. నెక్స్ట్ ఇంకొకటి చెల్లె దగ్గర నుంచి తెప్పించాను అనమాట. ఈ పూసపావు అయితే ఇంకా చెల్లె దగ్గర ఉంది, ఇక్కడే ఉండే, చెల్లి తీసుకెళ్ళింది అనమాట చుట్కీ కోసం ఏమైనా చేద్దామని. సో ఇప్పుడు ఇది కాల్ చేసి ర్యాపిడో చేయమంటే చెల్లె పంపించింది అనమాట. ర్యాపిడో చేసింది, వచ్చేసింది. సో దీంట్లో ఇప్పుడు మేము ఇట్లా ఇది యూజ్ చేస్తాం. దీంతో చేస్తే లావు వస్తాయి కదా, నాకు లావు పూసవాలంటే ఇష్టం ఉండదు. పూసప్పాలు మేమైతే పూసప్పాలు అంటాం, కొంతమంది జంతికలు అంటారు. సన్నదైతే బాగుంటుంది టీలో వేసుకోవడానికైనా దేనికైనా. ఇవి వచ్చేసి జల్లిగంట. ఇది లడ్డుకి బూందీ కొట్టడానికి, ఇదేమో తీయడానికి అనమాట. అయితే మా ఇంట్లో ఇట్లా పెద్దవి లేవు, చిన్నవి ఉన్నాయి. కానీ చాలా చేయాలంటే పెద్దది అయితేనే మంచిగా అవుతుంది, కానీ లేవు. సో ఇప్పటికిప్పుడు అమ్మ సతీష్ అయితే బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చారనమాట. ఇవి రెండింటికి 230 రూపీస్ ఛార్జ్ చేశాడంట. ఇంకా కొంచెం పెద్దది తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆ షాప్లో ఇదే లాస్ట్ సైజ్ అంట. మొత్తానికైతే ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట అప్పాల పనులు. శనగపప్పు, పిడికెడ బియ్యం కలిపినా. ఎన్ని సేర్లు? 2 కిలోలకు అద్దపావు బియ్యం. 2 కేజీల శనగపప్పుకు అద్దపావు బియ్యం. పోసిన 1/2 కేజీ. ఇది లడ్డూలు చాలు. ఏదో సీరియస్గా ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏం చేస్తున్నావు? వాల్నట్స్ అన్న బాదం నానబెడుతున్నా. సో నైట్ టైం పనిలో పడి మర్చిపోతామని వాల్నట్స్ ఇంకా ఆల్మండ్స్ అయితే సోక్ చేస్తున్నాడు. ఇక్కడ బూందీ లడ్డు స్టార్ట్ చేయడానికి అత్తయ్య అయితే పొయ్యి తుడిచి ఇప్పుడే బొట్లు పెడుతుంది. అక్కడ మమ్మీ బూందీ కోసం కలుపుతుంది పిండి, శనగపిండి.
అయితే మ్యాటర్ ఏంటంటే గర్జాపాల కోసం పల్లీలు వేయించినాము. ఇవి గర్జాలు చేయకముందుకే ఈయన ఒడగొట్టేలాగా ఉన్నాడు. మంచి గ్యాస్ వెళ్తుంది కదా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది కదా మనకు, మంట పెద్దగా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం ఎప్పుడు ఈ స్టవ్ యూజ్ చేసినా కూడా తడి క్లాత్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట, మన సేఫ్టీ కోసం. సో మేము కూడా ఇప్పుడు తడి క్లాత్ అక్కడ చుట్టేసాము. అయితే ఇది వచ్చినప్పటి నుంచి ఇదే ఆట, దీంతో అసలు ఫుల్ ఆట దొరికింది వాడికైతే. ఈరోజు సాటర్డే స్కూల్ లేదు కాబట్టి మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నాడు. కానీ శనగపిండిలో మంచిగా వాటర్తో ఉండలు లేకుండా కలుపుకొని సోడా యాడ్ చేసి మళ్ళీ కలుపుకున్నాం. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఓన్లీ శనగపిండి, వాటర్, సోడా, వంట సోడా. ఆషాఢం వచ్చేసింది కదా, కింద మైదాకు పెంచుకుంటున్నారు పిల్లలు. ఇక్కడేమో బెడ్షీట్స్ అమ్మే అంకుల్ వచ్చిండు, కింద బేరాలు జరుగుతున్నాయి. వీళ్ళైతే ఈరోజు ఏదైనా 2 పిండి వంటలు కంప్లీట్ చేయాలనుకున్నారు, కానీ వీళ్ళు స్టార్ట్ చేసరికి టైం 5 అవుతుంది ఈవినింగ్. అంటే ఇంట్లో చేయడానికి కావాల్సినవి అంటే ఈ జల్లిగంటే ఇట్లాంటివి లేట్ అయిందనమాట. బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చి స్టార్ట్ చేసేసరికి మొత్తానికైతే ఇట్లా స్టార్ట్ అయింది వర్క్. లడ్డుల కోసం చక్కెర అయితే తీసి బయట పెట్టినాం. బాటిల్లో పోసుకున్నారు అనుకుంటారేమో. బాటిల్ ఎందుకు వస్తున్నా అంటే పప్పులు కానీ పల్లీలు, పప్పులు ఇట్లా ఏ ఉన్నా కూడా మనకి నిలువ ఉంచుకునేటి రవ్వ అట్లాంటివి తొందరగా పురుగు పడతాయి కదా. సో ఇట్లా బాటిల్స్లో వేసి పెడితే ఏంటంటే దీనికి థ్రెడ్స్ ఉంటాయి కదా, సో దానివల్ల అస్సలు దీంట్లోకి ఎయిర్ బయటికి వెళ్ళడం కానీ లోపలికి వెళ్ళడం అట్లాంటివి జరగదు. ప్లస్ పురుగు మీరు అట్లా సంవత్సరం పెట్టినా కూడా పురుగు పట్టదు, పప్పులు లాంటివి, రవ్వ లాంటిది. అదే మీరు బయట పెడితే అయితే తొందరగా పురుగు వచ్చేస్తుంది కదా. సో పురుగు పట్టకుండా ఉండడం కోసం బాటిల్లో అయితే వేసి పెట్టుకుంటాను నేను అన్నీ కూడా. ఇది ఒక రకమైన చిట్కా అనుకోండి. ఇంకా బూందీ పట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు లడ్డు కోసం పాకం రెడీ చేస్తున్నారు. అట్లాగే లడ్డులలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ప్యూర్ నెయ్యిలో వేయించుతున్నారనమాట. సో నెయ్యిలో వేయించితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కిస్మిస్ ఇంకా జీడిపప్పు. అయితే ఎట్లా శనగపిండితో మనం బూందీ పెట్టుకున్నాం కదా, సో అదే శనగపిండితో పకోడీ వేసుకుందామని ఇట్లా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. అది అయిపోగానే వేడి పొయ్యి మీద అట్లనే పకోడీ వేసుకుందాం మనం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం కానీ ఏం చేస్తుంది అంశుకోడి? పాకం కలుపుతున్నావా? పాకంలో మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసిన బూందీని ఇలా కలుపుతున్నారు. సో మిక్స్ చేసిన బూందీని చక్కెర పాకంలో కలుపుతున్నారు. ఈ మధ్యలో అంశుగాడు ఒకడు నేను చేస్తా పిట్టల ధర ఈయన వంటల ధర ఇంట్రెస్ట్. పిట్టల ధర ఏంటి బేటా? నాని ఆఫ్ చేసింది కదా. ఏం చేస్తున్నా నాని ఇక్కడ? తింటావా నువ్వు? ఏం చేస్తున్నారు అంశు? ఏం చేయాలడా? వీడికి ఇట్లా ప్రాక్టికల్గా చేసేటివి బాగా ఇష్టము. ఇక్కడైతే పకోడీ చేస్తుంటే కూడా నేనేస్తా అని తయారైపోయిండు. పాటలు చేద్దాం అనుకున్నారు, లడ్డు ఒకటే అయింది, లేట్ అయింది కాబట్టి ఇప్పుడైతే పకోడీ చేస్తున్నారు. మరి తెలీదు, కొంచెం లేట్ నైట్ అయినా ఏం పర్లేదు, ఇంట్లోనే కదా, కార్పూస చేస్తామంటున్నారు. తెలీదు. మేమైతే ఈరోజు మార్కెట్ అనమాట. సో నాకు కూడా కొన్ని థింగ్స్ కొంచెం అవసరమైతే తెచ్చుకునేట్టున్నాయి, అందుకోసం నేను కూడా వెళ్తున్నా. మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసినాము. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం లోపలికి వెళ్ళి. మమ్మీ ఏం చేస్తున్నారు? ఎక్కడి వరకు వచ్చినాయి? లడ్డు రెడీ. అంశు లడ్డు రెడీ. లడ్డు రెడీ. చాలా బాగుంది లడ్డు. అంటే నేను కొంచెం స్వీట్ తక్కువ తింటా, నాకు తగ్గట్టుగా మంచిగా ఉంది. అసలు అయితే ఇప్పుడు నేను ఏం చేద్దామని ఇక్కడ కూర్చున్నా అంటే
పకోడీ తిందామని చెప్పేసి ఆనియన్ పకోడీ లెమన్ స్క్వీజ్ చేసుకొని తిందామని కూర్చున్నా. నేను తీసుకొచ్చి స్వీట్ నోట్లో పెట్టాడు అనమాట టేస్ట్ చేయమని. చాలా బాగుంది. నాకు పకోడీ ఆనియన్ లెమన్ ఇలా కలిపి తినడం అంటే బాగా ఇష్టం. చాలా బాగుంది. అయితే పొద్దున్న నుంచి ఏదో అంటే ఈవినింగ్ నుంచి పని చేసుకుంటూ ఉన్నారు కదా, వీళ్ళు అలసిపోయి తొందర పడుకుంటారేమో అని నేను అనుకున్నా. తినేసి వీళ్ళు ఏం చేస్తున్నారో నేను చూపిస్తా. తినేసినావా లడ్డు? బాగుందా? అయితే వీళ్ళు అలసిపోయినా కూడా చేసే పని ఇదన్నమాట. పచ్చిసి ఆడుతున్నారు. ఆ రూమ్లోకి గవ్వల సౌండ్ వినబడుతుంది. ఇక్కడేమో సీరియల్, ఇక్కడేమో పచ్చీస్, వీడేమో ఈటింగ్ లడ్డు, మేమేమో ఈటింగ్ పకోడీ అనమాట. ఈ డే అయితే ఇలా గడిచింది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.